రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం అయ్యాక ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర దక్షిణ ద్రోణితో రాష్ట్రంలో వానలు పడతాయని చెబుతున్నారు. 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. విభిన్న వాతావరణ పరిస్థితులపై అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, రాష్ట్రానికి సంబంధించి వెదర్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, రాష్ట్రంలోనైతే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత 15 రోజుల నుంచి అయితే ఉదయం అంతా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అడపాదడపగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒక ఉత్తర ద్రోణి అయితే కొనసాగుతుంది. ఈ ఉత్తర ద్రోణి కారణంగానే దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా నిన్న కూడా మనకు చాలా ప్రాంతాల్లో కూడా ఉదయం అంతా కాస్త ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దాదాపు 6-7 సమయంలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని మనకు ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అయితే చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు కూకట్పల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. కూకట్పల్లి కావచ్చు, బాలానగర్ కావచ్చు, దాంతోపాటు ఆర్సీపురం కావచ్చు, చాలా ప్రాంతాల్లోనైతే నిన్న మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా చాలా జిల్లాల్లో దాదాపు 4 సెంటీమీటర్లు అంటే 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. వనపర్తి కావచ్చు, జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, సో ఈ జిల్లాల్లో నిన్న మనకైతే అత్యధికంగా వర్షపాతం కూడా నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో కూడా నిన్న చూసుకున్నాం, చాలా వరకు కూడా నైట్ మొత్తం కూడా హైదరాబాద్కి చాలా వరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అంటే వర్షపాతం కావచ్చు, దాంతోపాటు ఈదురుగాలు చాలా ప్రాంతాల్లో వర్షం లేనప్పటికీ కూడా డస్టీ విండ్స్ అంటే వర్షం లేనప్పటికీ కూడా చాలా వరకు ఈదురుగాలు అనేవి చాలా ప్రాంతాల్లో వీచడంతో కూడా నిన్న హైదరాబాద్లో కావచ్చు దాదాపు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు రాత్రి 1 గంట వరకు కూడా చాలా ప్రాంతాల్లో నిన్న వర్షపాతం కూడా నమోదైంది. చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే నిన్న బాలాజీ నగర్లో 4.8 సెంటీమీటర్ల అత్యధికంగా వర్షపాతం కూడా నమోదైంది. దాంతోపాటు చాలా ప్రాంతాలు రామచంద్రపురం కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, బాలానగర్, కుత్బులపూర్ ఇట్లా చాలా ప్రాంతాల్లోనైతే నిన్న వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్లు కావచ్చు, 3 నుంచి 4 సెంటీమీటర్లు కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదైంది. దాంతోపాటు నిన్న ఎండ తీవ్రత కూడా చూసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం కావచ్చు దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా మనకు ఎండ తీవ్రత కనిపించింది. అత్యధికంగా చూసుకున్నట్టయితే నిన్న ఉష్ణోగ్రత దాదాపు ఖమ్మం జిల్లాలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలం, దాంతోపాటు హన్మకొండ ఈ ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్కి వచ్చేసరికి దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఉదయం అంతా కూడా కాస్త ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం అవడంతోనే వాతావరణం మారిపోతూ ఉంది. ఇదే కంటిన్యూగా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక 15 డేస్ నుంచి కూడా ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంది. మరో 4 రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఇంకా ఈ రోజు రేపు అంటే నిమ్మొన్నటి వరకు అయితే కాస్త వర్ష తీవ్రత తక్కువగా ఉంది, ఈదురుగాలు కూడా తక్కువగా ఉన్నాయి. దాంతో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు నుంచి వెళ్ళి వర్షపాతం అంటే వర్షం పెరిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఈ రోజు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు ఉత్తర, దాంతోపాటు దక్షిణ, మధ్య జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, దాంతోపాటు మెదక్, కామారెడ్డి మరియు మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలో దాదాపు గంటకు మనం చూసుకున్నట్టయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకైతే చాలా ప్రాంతాల్లో ఈ రోజు ఎండ తీవ్రత అంతగా కనిపించకపోవచ్చు. దాదాపు క్లౌడీ కండిషన్స్ అంటే మేఘావృతమైన వాతావరణం చాలా ప్రాంతాల్లో ఈ రోజు కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇటు వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, దాంతోపాటు రంగారెడ్డి కావచ్చు, ఇటు హైదరాబాద్కి అయితే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలో దాదాపు మనకు
అధికంగా ఈదురుగాలతో పాటు వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు పలు జిల్లాలకు ఈ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆ జిల్లాలు కూడా చూసుకున్నట్టయితే మహబూబాద్ కావచ్చు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే దాదాపు మనకు ఒక 5-6 జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి కూడా ఈదురుగాల తీవ్రత, వర్షపాతము ఈ రోజు రేపు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులకు కూడా ఇప్పటికే ఫోర్కాస్ట్ సంబంధించి బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎక్కువగా వర్షపాతం, దాంతోపాటు ఈదురుగాలు ఈ రోజు అధికంగా ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండడంతో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎప్పుడు కూడా వాతావరణంకి కీలకమైన నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి జూన్లో మన రాష్ట్రానికి అంటే జూన్లో మనకు కేరళకి ఎంటర్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత జూన్ మొదటి వారం లేదా రెండవ వారంలో తెలంగాణ రాష్ట్రంకి ఎంటర్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా తొందరగా మనకు నైరుతి ఋతుపవనాలు అయితే ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే అండమాన్ నికోబార్ దీవులకు ఈ రోజు నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపు మనకు 27 తారీఖున కేరళ కూడా నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపు జూన్ మొదటి వారంలో కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి మనకు వర్షపాతం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక మేలో చూసుకున్నట్టయితే మనకు ఎప్పుడు కూడా అత్యధికంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి అందుకు భిన్నంగా ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు మే మొదటి నుంచి కూడా కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయి. అంటే ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అయితే ఎక్కడ నమోదు అవ్వడం లేదు. దాదాపు 36 నుంచి 40 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. పలు జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం దాదాపు 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడక్కడ అంటే 1-2 జిల్లాల మినహా ఎక్కడ కూడా పెద్దగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవ్వడం లేదని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో కూడా దాదాపు మొన్నటి వరకు కూడా అంటే దాదాపు మనకు ఏప్రిల్లో చూసుకున్నట్టయితే 41-42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు కనిపించాయి. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 36, 37, 38 మధ్యనే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా మనకు 37 మధ్యనే ఉష్ణోగ్రత నమోదైందనే చెప్పుకోవచ్చు. ఇక రాబోయే అంటే మే అంతా కూడా మనకు 36 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏవైనా ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రమే మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మే అంతా కూడా మనకు వచ్చే ఈ వీక్ అంతా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 4 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. చంద్రిక.